హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మన పుంజులూరుపాడులో ఉన్న అయ్యప్ప స్వామి గుడికైతే వెళ్దామని ఫిక్స్ అయ్యాననమాట. అయితే మన పుంజులూరుపాడు ఎంట్రన్స్ లోనే రేవాలమ్మ తల్లి గుడి ఉందన్నమాట. అలా గుడిలో అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఆ సన్ రైజ్ గుడి పైన పడుతుంటే ఆ వైబ్ చాలా బాగుంది. వెనకాల నుంచి తాటి చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా అయితే అమ్మవారిని దర్శించుకున్నాం. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి గుడికి వెళ్దామని వెళ్తే ఏంటి సుధా, గుడి తల మెరుస్తుంది, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇంకెందుకు లేట్ అని గుడి లోపలికి వెళ్దామని వెళ్తే గుడి క్లోజ్ లో ఉంది. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి, గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. సరే, ఈ గుడి ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారని ఈ ఊర్లో ఉన్న ఏకైక మన మిత్రుడు హరికి ఫోన్ చేసి అడిగితే ఈవినింగ్ 7 కని చెప్పాడు. నేను 7 కి వచ్చేసా. ఇంకెందుకు లేట్ అని అయ్యప్ప స్వామిని చూద్దామని గుడి లోపలికి వెళ్తే 18 మెట్లకు దీపారాధన చేసిన ఆ మెట్లని చూస్తూ అయ్యప్ప స్వామిని చూస్తే స్వామియే శరణమయ్యప్ప. ఇంకా ఈ గుడిలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ మాత, శివయ్య ఉన్నారు. ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నారు. ఈ గుడి గురించి ఎంత చెప్పినా మీరు కూడా ఈ గుడిని చూడకపోతే ఒకసారి గుడికి రండి. ఇంకా స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటే ఇంకా ఏదో ఇన్కంప్లీట్ గా ఉందని అనిపించింది. అందుకే రేవాలమ్మ గుడి దగ్గర మన పుంజులూరుపాటు యూత్ తో డిస్కస్ చేశాను. రేవాలమ్మ వారి గుడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకో వీడియో తీయాలని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.